భారతదేశం యొక్క వ్యూహాత్మక ఓర్పు ఫలించిందా? లేక గత 6 నెలలుగా అమెరికా తోటి మనం వాణిజ్య ఒప్పందం చేసుకోకపోవడం వల్ల ఏమైనా నష్టపోయామా? భారత్ తగ్గిందా? అమెరికా తగ్గిందా? ఇది ప్రతిపక్షాలు వేస్తున్నటువంటి ప్రశ్న. ఈ భారతదేశం ఇలా తల వంచిందా? అమెరికా తల వంచిందా? ఇనే సమస్యలు, ఈ వ్యవహారాలు పక్కన పెడితే ఈ డీల్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? భారతదేశపు ఆర్థిక పరిస్థితిపై దీని యొక్క ప్రభావం ఎలా పడుతుంది? ఈ విషయాలు ఒక టెక్నికల్ ఆస్పెక్ట్లో మనకి వివరించడానికి మనకి స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ రవీంద్ర రేనా గారు. వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే రాఘవ్ గారు. నమస్తే అండి. ఒక విధంగా భారత్ తల వంచింది అనేది ప్రతిపక్షాల యొక్క ఆరోపణ. భారత్ని అమ్మేశారు అంటూ మన ప్రతిపక్షాలు అక్కడ పార్లమెంట్లో చాలా నానా యాగి చేశాయి. లేదు, ఈ అమెరికా పన్నిన చక్రవ్యూహం, ఎందుకంటే ఒక వాణిజ్య లేదు ట్రేడ్ డీల్స్ నిర్వహించడంలో అమెరికా తను ఎక్కడ తగ్గించుకోదు. మరి అమెరికా పన్నిన ఈ చక్రవ్యూహంలో మనం ఏమన్నా ఇరుక్కున్నామా? అసలు ఈ ట్రేడ్ డీల్ వల్ల భారత్కి ఎంత ఉపయోగం, అమెరికాకి ఎంత ఉపయోగం, మాకు మీరు తెలియజేయాలి. తప్పకుండా అండి రాఘవ్ గారు. అది ఈ మధ్యకాలంలో ఎలాంటి డెవలప్మెంట్స్ వచ్చినాయనేది ట్రేడ్ విషయంలో అమెరికాకు మనకు ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ ఎట్లాంటి సంబంధాలు పెరిగాయా, తగ్గాయా, ఏం జరిగిందనేది ఒకసారి క్షుణ్ణంగా చూద్దాం. దాని తర్వాత అమెరికా అనేది దాని యొక్క ఆర్థిక పొజిషన్, అంటే ఎకనామిక్ పొజిషన్ ఇన్ ద ఓల్డ్ వరల్డ్ ఎలా ఉంటుండేది అనేది ఒకటి చూద్దాం. దాదాపు ఒక 155 సంవత్సరాల నుండి అమెరికా ఎకానమీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎలా ఉంది దాని పొజిషను, తర్వాత భారతదేశం పొజిషన్ ఎలా ఉంది, ఈ రెండు దేశాల మధ్యన ట్రేడ్ సంబంధాలు ఎలా పెరుక్కుంటూ వచ్చాయి, ఎలాంటి స్ట్రెయిన్ఫుల్ సిచ్యువేషన్ కూడా మనకు ఎదురైందని కూడా చూద్దాం. ఫస్ట్ చెప్పేది ఏంటంటే రాఘవ గారు, ఇప్పుడు అమెరికా అనేది ఇప్పుడు ఈరోజు 2026లో లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. 25లో అదే లార్జెస్ట్ ఎకానమీ, దాదాపు 1871 సంవత్సరంలో కూడా అదే లార్జెస్ట్ ఎకానమీ, అంటే 155 సంవత్సరాల కింద కూడా అదే లార్జెస్ట్ ఎకానమీ. అప్పటి నుండి ఇప్పటి వరకు 155 సంవత్సరాల నుండి ఏ ఎకానమీ కూడా మధ్యన తీసుకోలేదు ఆ పొజిషన్ని. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, దానికంటే ముందు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏది అని చెప్పి మనం క్వశ్చన్ చేసుకున్నట్టయితే రాఘవ గారు, అది నన్ అదర్ దాన్ ఇండియా. అది చాలామందికి తెలియదు ఆ విషయం. ఇండియా ఎక్కడిదో చిన్న దేశం అని చెప్పి అనుకుంటాం తప్ప, భారతదేశం దాదాపు 1800 సంవత్సరాల పాటుగా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగి అతి పెద్ద ఆర్థిక శక్తిగా వండుకుంటూ వచ్చింది. ఇది 155 సంవత్సరాల అమెరికా ఉంటే, మనం 1800 సంవత్సరాల పాటు మనము పెద్ద దేశంగా ఉండేది. అప్పుడు అంటే 1800, 1820, దాదాపు ఒక 200 సంవత్సరాల కింద స్టాటిస్టిక్స్ మనం చూసుకుంటే, ఒక బుక్ ఆగ్నెస్ మ్యాడిసన్ అని, ఆయన ఎకనామిక్ హిస్టోరియన్ అని, మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకి దొరికిపోతుంది. చాలా వరకు స్టాటిస్టిక్స్ తెలుస్తాయి మనకి. ఆయన దాదాపు ఆ బుక్ ఏం రాశాడంటే 2000 years ఆఫ్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి బుక్ రాశాడు. దాంట్లో క్లియర్గా మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఎట్లాంటి చేంజెస్ అవ్వకుండా వచ్చాయి, గ్లోబల్ ఎకనామిక్ స్ట్రక్చరల్ ఆర్డర్స్ ఎలా చేంజ్ అవ్వకుండా వచ్చాయి అది చూస్తే, ఇప్పుడు మీకు చెప్పినట్టుగా అమెరికా నెంబర్ 1 ఫర్ ద లాస్ట్ 155 years. అంతకంటే ముందు భారతదేశం ఒకటే దాదాపు 40% ఆఫ్ ద టోటల్ గ్లోబల్ ఎకానమీ వాజ్ బీన్ కాంట్రిబ్యూటెడ్, ఇన్కమ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఇండియా ఓన్లీ. 40%. ఇప్పుడు అమెరికా దాదాపు 25-26% కూడా కాంట్రిబ్యూట్ చేయట్లేదు. అది భారతదేశం ఒకటే 40% చేసిన సందర్భాలు ఉన్నాయి. 40% నుండి 28%కి వచ్చినాము. 28% నుండి 25%, 26% ఆ రేంజ్లో మనము చాలా సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల పాటుగా మనం కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చాము. సార్, ఇప్పుడు భారత్ ఎందుకు పూర్తిగా అమెరికా మీద ఆధారపడాల్సి వచ్చింది? ఇప్పుడు మనము ఈ టారిఫ్స్ విధించడం వల్ల భారత్ ఇబ్బంది పడుతూ వచ్చింది. అసలు అమెరికా ఎందుకు ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది? అసలు ఇండియా పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండింది, దాని గురించి వివరించండి. ఇప్పుడు రాఘవ్ గారు, దాదాపు $30.6 trillion ఉందండి వాళ్ళ జీడీపీ. మనది ఎంత ఉందంటే 4.2 trillion ఉన్నది. మనకంటే దాదాపు వాళ్ళు ఒక 6 రెట్లు పైన
ఒక 6-7 రెట్లు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అది మీరు ఇప్పుడు మనం 1820 కంటే ముందు చరిత్ర చూసుకుంటే అమెరికా 1871 నుండి ముందుకు వచ్చింది. దానికంటే ముందు మనము 26% వాళ్ళకి మనం కాంట్రిబ్యూట్ చేసినప్పుడు వరల్డ్ ఎకానమీ మొత్తం మీద వాళ్ళు 2% కూడా కాంట్రిబ్యూట్ చేయలేదండి. అది యూకే మన కలోనియల్ మాస్టర్ ఉన్నారు కదా, యూకే ఎకానమీ కూడా 1.4-1.5% ఉంటుండేది. ఈ రెండు కలిపి కూడా మనకు 3-3.5% కాంట్రిబ్యూట్ చేయనప్పుడు భారతదేశం ఒకటే దాదాపు 26% కాంట్రిబ్యూట్ చేసింది. చైనా కూడా మన నైబర్ చైనా కూడా దాదాపు 23-24, ఒక్కోసారి వాళ్ళు ఒక్కొక్కసారి ముందు స్థానానికి రావడం, మనం రెండో స్థానం, వాళ్ళు రెండో స్థానం, మనం మొదటి స్థానంలో చాలా సంవత్సరాలు మనం కంటిన్యూ చేస్తాం. ఇది ఎకనామిక్ హిస్టరీ అండి. ఇది ఈ విషయం చాలా మంది తెలియదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే రాఘవ గారు, దాదాపు 200 సంవత్సరాల పైన బ్రిటిషర్స్ మన దగ్గర పరిపాలన చేసి ఆ కలోనియలిజం టైంలో పట్ల దాదాపు $73 ట్రిలియన్. ఇప్పుడు ఈ రోజులలో అప్పుడున్నటువంటి అసెట్స్ ని మనము క్యాలిక్యులేట్ చేసి ఈ డాలర్ టర్మ్స్ లో మనము కంపేర్ చేసినట్టయితే $73 ట్రిలియన్ వర్త్ ఆఫ్ ఎకానమీ వాజ్ కంప్లీట్లీ లూటెడ్ బై ద బ్రిటిషర్స్. అంటే ఇప్పుడు మన గ్లోబల్ ఎకానమీ ఆల్మోస్ట్ 100 ట్రిలియన్ అనుకుంటే 100 ట్రిలియన్లో భారతదేశంలో ఒక దేశం నుండే 73 ట్రిలియన్లు ఉంటుండేదంటే ఆలోచించండి. ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద గ్లోబల్ ఎకానమీ వాజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇండియా. సో ఇండియా వాజ్ కన్సిడర్డ్ యాజ్, అందుగురించి మన దగ్గర నలంద కానీ, తక్షశిల కానీ, విక్రమశిల ఇట్లాంటి యూనివర్సిటీలలో మన దగ్గర చాలా మంది ఫారిన్ స్టూడెంట్స్ ఆ రోజులలో బిఫోర్ క్రైస్ట్. ఇప్పుడు నలంద మనకు బీహార్లో ఉంది. బీహారు ఆయా యూనివర్సిటీలలో ఇక్కడ చదువుకోవడానికి చాలా మంది వస్తుండే. అంటే అప్పుడు మనం డెవలప్డ్ కంట్రీ అనేది అదొక ఇండికేషన్ అన్నమాట. సో ఇప్పుడు రాఘవ గారు ఏమైందంటే ఈ కలోనియలిజం పేరు మీద బ్రిటిషర్స్ మనల్ని లూట్ చేసుకొచ్చి మనకు ఇండిపెండెన్స్ 1947 ఆగస్ట్ 15th వచ్చినప్పుడు భారతదేశం వాజ్ కాంట్రిబ్యూటింగ్ లెస్ దాన్ 4% అండి. ఇప్పుడు దాదాపు 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం తర్వాత కూడా, అంటే మనకి ఇండిపెండెన్స్ ఇండియా తర్వాత చూసినా కూడా 79 సంవత్సరాలలో అదే 4% కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అప్పుడు మనం దాదాపు 100-150 బిలియన్లు కాంట్రిబ్యూట్ చేయలేదు. ఇప్పుడు మనము $4.2 ట్రిలియన్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. పర్సంటేజ్ ఎంత గ్లోబల్ ఇన్కమ్లో? అదే 4%. సో అదేనమాట. ఇది హిస్టారికల్గా మనం చూసుకున్నట్టయితే ఫ్యాక్ట్స్ ఫిగర్స్ కంపేర్ చేస్తే అది జరిగింది. అమెరికాలో ఏం జరుపుకుంటూ వచ్చిందంటే రాఘవ గారు, ఇప్పుడు దాదాపు 1960లో దాదాపు ఒక 64 సంవత్సరాల కిందట మన యొక్క దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుండేది అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఒక 13-14 సంవత్సరాల తర్వాత కంపేర్ చేస్తే, అప్పుడు ఈ మన అమెరికా 1960లో కానివ్వండి, 80లో కానివ్వండి, ఇట్ వాజ్ ఆల్రెడీ దేర్ ఆన్ ద అప్. దాదాపు పెద్ద మొత్తంలో కాంట్రిబ్యూట్ చేసేటువంటి ఎకానమీ అది. ఇప్పుడు 1980లో మీరు తీసుకున్నా కూడా దాదాపు ఇప్పుడు 30.1 ట్రిలియన్ డాలర్లను ఇప్పుడే అనుకున్నాం కదా. అప్పుడు 1980లో అంటే అరౌండ్ 46 ఇయర్స్ బ్యాక్ అది అరౌండ్ $3 ట్రిలియన్ కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు మనము 180 బిలియన్ల నుండి $200 బిలియన్ల వరకు మనం కాంట్రిబ్యూట్ చేసినాం. అంటే ఆలోచించండి రేంజ్. అప్పుడు 3.6 ట్రిలియన్స్ వాళ్ళు ఉంటే మనం 180-200 దాంట్లో మనం ఉంటుండే. చైనాకి ఎంత ఉండేది అప్పుడు 1980లో? చైనా కూడా మనకంటే కొంచెం పెద్దగా ఉంటుండేది, అంతే 200-250-260 బిలియన్ రేంజ్లో వాళ్ళు ఉంటుండే. ఇప్పుడు 1990-91 మనము ఇండియన్ ఎకనామిక్ రీఫార్మ్స్ పివి నరసింహారావు గారి టైంలో, మన్మోహన్ సింగ్ గారి టైంలో మనం రీఫార్మ్స్ ఎంబార్క్ స్టార్ట్ చేయక ముందుకు మన ఇన్కమ్ $296 బిలియన్ మన ఇన్కమ్ ఉంటే చైనీస్ వాళ్ళది $313 బిలియన్ ఉంటుండేది. అప్రాక్సిమేట్లీ వాళ్ళకు మనకు ఒక $20 బిలియన్ కంటే తక్కువ రేంజ్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చైనా పరిస్థితి $19.6 ట్రిలియన్ వాళ్ళకి వెళ్ళిపోయారు, సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోయింది. మనము గదే రేంజ్లో 4.2, అంటే మనకంటే చైనీస్ ఆల్మోస్ట్ 5 times పెద్ద ఆర్థిక వ్యవస్థ కొనుక్కుంటూ వచ్చింది. ఇది హిస్టరీ అండి. సరే, అమెరికా ఇండియా మధ్య ఈ టారిఫ్ వార్ ఏదైతే ఉందో, ఈ టారిఫ్ అసలు ఏంటి? టారిఫ్ వార్ వల్ల ఎలా అమెరికా ప్రజలు లాభపడతారు, ఇండియా ప్రజలు ఎట్లా నష్టపోతారు? లేదా అమెరికా ప్రజలు ఈ టారిఫ్ విధించడం వల్ల అమెరికా ప్రజలే నష్టపోతున్నారు కదా. ఇండియా నుంచి మనం అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇది ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో, ఎంత మనం ప్రైస్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అదే ప్రైస్లో వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కానీ అనుభవిస్తుంది, ఈ టారిఫ్ యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తుంది అమెరికా. సో దాని గురించి వివరించండి. ఇప్పుడు పాయింట్ ఎక్కడ వస్తుందంటే రాఘవ గారు,
మనము ఒకప్పుడు 2%, 3%, 4%, 5% లోపల అమెరికా మన మీద టారిఫ్ ఇంపోజ్ చేస్తుండేది. సార్ జనరల్గా మేము ఎకనామిక్స్లో, ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఫైనాన్స్లో ఏం చెప్తామంటే టారిఫ్ అనేది ఒక వెపన్ లాంటిది అన్నట్టు. ఓకే ఇప్పుడు ఒక దేశంతో మీకు ప్రేమ ఉంది, అభిమానం ఉంది, మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు ఉన్న దేశంతో మీరు అసలు ఏం టారిఫ్ లేకుండా మీరు ట్రేడ్ చేస్తూ ఉంటారు వాళ్ళతో. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం దాన్ని మనం. అది కాకుండా ఎవరన్నా కొంచెము బ్యాలెన్స్గా న్యూట్రల్గా ఉన్నటువంటి దేశాలతోని కొంచెం టారిఫ్స్ పెంచడం, తగ్గించడం, ఇవన్నీ మన రిలేషన్షిప్ని బట్టి ఇచ్చిపుచ్చుకోవడం అంటాం కదా. ఆ ఇచ్చిపుచ్చుకోవడంలో భాగంగా అవి చేసుకుంటూ వస్తూ ఉంటాం. అది కామన్ ఇక్కడ జరిగేది. మనకు ఒకప్పుడు దాదాపు ఒక 30 years రేంజ్లో తీసుకున్నట్టయితే 3 to 3.5% టారిఫ్స్ ఉంటుండేది. అంటే అమెరికా భారతదేశం యొక్క గూడ్స్ మీద ఇంపోజ్ చేసే టారిఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో, టారిఫ్ అంటే ట్యాక్స్ అనమాట, ఇంపోర్ట్ ట్యాక్స్ అనమాట. ఆ టారిఫ్ రేటు 3.5% ఉంటుండేది. 3.5% తీసుకుపోయి 25% చేసిండు వాడు. 25% మొన్నటి వరకు, అంటే August 27, 2025 కంటే ముందు మనకి ఎంత టారిఫ్ ఉంటుండేదంటే 25%. ఆ 25% అనేది చాలా ఎక్కువ అసలు. జనరల్గా మిగతా కంపారిజన్ మనం వేరే కంట్రీస్తో చూసుకున్నట్టయితే, అంటే ప్రతి $100 మీరు అది కూరగాయలు కావచ్చు, మామిడి పళ్ళు కావచ్చు, రొయ్యలు కావచ్చు, లేకపోతే ఎలాంటి అయినా కావచ్చు, అవి మామూలుగా అగ్రికల్చర్ పల్లీలు కావచ్చు, బియ్యం కావచ్చు, ఏదైనా పప్పులు ఉప్పులు కావచ్చు. ఈ $100 మీరు ఇంపోజ్ చేస్తే దాని మీద వాడు $25, $125 అయిపోతుంది దాని రేటు. $125 అయిపోయినప్పుడు మీకు $103 పే చేసేవాడు ఇప్పుడు $125 పే చేస్తున్నట్టే దాని అర్థం ఏంటి? అమెరికన్స్ మన భారతదేశం నుండి దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల్ని అబ్బో చాలా ధర ఎక్కువ ఉంది అని చెప్పి అనే ఫీలింగ్ను క్రియేట్ చేస్తుంది అనమాట. అక్కడ అంటే అక్కడ ఇన్ఫ్లేషన్, అది ద్రవ్యోల్బణం అని అంటాం మన తెలుగులో. ఇన్ఫ్లేషన్ ఒకటి పెరిగిపోతుంది అక్కడ. రెండోది ఏంటంటే మన గూడ్స్ ఎక్స్పెన్సివ్ అనే సైకలాజికల్ ఫీలింగ్ క్రియేట్ చేస్తాడు అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే రాఘవ గారు, అది భారతదేశ వస్తువులు అనేది అబ్బా ఇంకోసారి వద్దు, లేదా వియత్నాం నుండో, పాకిస్తాన్ నుండో, బంగ్లాదేశ్ నుండో, థాయిలాండ్ నుండో వస్తువులు మాత్రమే కొనుక్కుందాం. భారతదేశం నుండి వస్తువులు కొనుక్కోవడం వేస్ట్, వద్దు అనే ఫీలింగ్ కన్జ్యూమర్ లోపల, అమెరికన్ కస్టమర్స్ లోపల రావడానికి ఆస్కారం ఉంటుంది. అది జరిగింది కూడా. సో ఇట్లాంటి సందర్భంలో అమెరికా అనేది దాన్ని ఒక వెపన్గా యూజ్ చేసుకుంటూ వచ్చింది. 25% మనకు 27th August 2025 వరకు ఆ రేంజ్లో ఉండేది. ఈ ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడు జరిగిందంటే రాఘవ గారు, ట్రంప్ గారు రెండోసారి పవర్లోకి వచ్చాడు. ఎప్పుడు 20th January, అంటే దాదాపు ఒక 1 year 1 month కూడా కాలేదు ఆయన పవర్లోకి వచ్చి. 20th January 2025కి సెకండ్ టైము ప్రమాణ స్వీకారం చేశారు ప్రెసిడెంట్గా. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఎట్లా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ఒక స్లోగన్ పెట్టుకొని వచ్చాడు. మాగా అని అంటాడు దాన్ని, షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే మాగా అంటారు. మాగా అంటే మన దగ్గర మంచి జరిగింది, మాగైంది అని చెప్పి అంటారు కదా. సో అలాంటిది స్లోగన్ తోటి వచ్చాడు, పవర్లోకి వచ్చాడు. అది వచ్చినప్పటి నుండి ఎలా అమెరికా ఎకనామీ అనేది కొంచెం తగ్గిపోతుంది, దాని యొక్క పవర్ కానీ, దానికి ఉన్న మంచి ఉనికి కానీ అదంతా కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి ఇంతకుముందు మనకి ఇన్కమ్ అని చెప్పాను కదా, $30.6 trillion, అంటే దాదాపు $31 trillion ఇన్కమ్ ఉంది వాళ్ళకు. దాన్ని లార్జెస్ట్ ఎకనామీ అనుకుంటున్నాం. వాళ్ళ అప్పు చూసుకున్నట్టయితే రాఘవ గారు $39 trillion అప్పు ఉందండి వాళ్ళకు. అంటే అప్పు ఎక్కువ ఉంది, దాదాపు $6.5-7 trillion అప్పు ఎక్కువ ఉందన్నమాట. దాన్ని మనం ఇప్పుడు అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అని అంటారు కదా. ఈ అప్పు లేకుండా ఉన్నవాడు వాడు ది బెస్ట్ ఎకానమీ. మన దగ్గర అప్పు కంటే వాళ్ళ అప్పు ప్రపంచంలో అందరి దగ్గర ఉన్నటువంటి అప్పు కంటే $6.5 trillion వాళ్ళకి అప్పు ఎక్కువ ఉంది. మన ఇన్కమ్ ఎంత అని చెప్పి అనుకున్నాము, $4.2 trillion అనుకున్నాం. మన ఇన్కమ్ కంటే కూడా వాళ్ళ అప్పు ఎక్కువ. సో ఇలాంటప్పుడు ఏమైతుందంటే రాఘవ్ గారు, అది యాక్చువల్గా మన దగ్గర వీళ్ళకి అప్పు ఎక్కువ ఉందంటే వాడిని కొంచెం సొసైటీలో కూడా తక్కువ చూస్తారనమాట. అలా కాకుండా అమెరికాని ఎక్కువ చూసుకుంటూనే వచ్చారు, అలా ఇమేజ్ని అలా కాపాడుకుంటూ వచ్చారు. సో ఇలాంటి జరిగినప్పుడు ఏమైతుందంటే రాఘవ్ గారు, ఆ ఇమేజ్ని అలానే పెంచుకుంటూ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చిన తర్వాత నేను అమెరికాను గ్రేట్ చేయాలి, ఎలా చేయాలి అనేది ఎక్సర్సైజ్లు రకరకాల యాంగిల్స్లో చేసుకుంటూ వస్తున్నాడు. దాంట్లో ఫస్ట్ ఏం చేశాడంటే, యుక్రెయిన్కును రష్యాకు యుద్ధం అనేది దాదాపు February 22, 2022లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 4 years అవుతుంది. ఈ 4 years అయినప్పుడు ఏమవుతుందంటే, ఆయన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ రెండు దేశాల యుద్ధాన్ని ఆపేయాలి అనేది ఒక పాయింట్ తీసుకొచ్చాడు. రష్యాకి ఎన్నోసార్లు చెప్పి చూశాడు, చెప్పి మీరు యుద్ధం ఆపండి అని చెప్పానంటే వాళ్ళు ససేమిరా, వ్లాడిమిర్ పుటిన్ చాలా మొండివాడు కాబట్టి నేను ఆపను అని చెప్పి అన్నాడు. ఆపకుండా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు ఈ రోజు వరకు. ఇలా జరిగినప్పుడు ఏమైంది,
రెండో విషయానికి ఎవరిని పట్టుకుంటే మనకు ఆ యుద్ధం ఆగిపోతుందని బాగా చర్చ జరిగింది ఇంటర్నల్గా. చర్చ జరిగినప్పుడు ఇండియాను పట్టుకుందాం అని చెప్పి ఒక ఆలోచన. ఇండియాకును అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఇండియా మనం చెప్తే మనం మాట వింటాం. ఇండియాకును రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధం ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్టయితే అక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే, రష్యా నుండి మనం ఆయిల్ కొనుక్కుంటున్నాం. ఆయిల్ ఎంత కొనుక్కుంటుండేది? 2% ఆఫ్ అవర్ రష్యన్ ఎక్స్పోర్ట్స్ మనము వాళ్ళు 100 లీటర్ల ఆయిల్ అమ్మితే మనం 2 లీటర్లు మాత్రం మనం అక్కడ కొనుక్కునేది. ఇప్పుడు 2 లీటర్లు పోయి యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మనము 38 లీటర్లు కొనుక్కోవడం మొదలుపెట్టాం. 38% ఆఫ్ ద టోటల్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ రష్యా బాట్ బై ఇండియా అనమాట. ఇది పర్చేజ్ చేయడం పెట్టింది. అది పర్చేజ్ చేయడం పెట్టినప్పుడు ఇప్పుడు అమెరికా, మనకు చైనా ఉంది. చైనా కూడా రష్యాకి మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆయిల్ కొనడంలో. ఆయిల్ కావచ్చు, ఎల్పిజి కావచ్చు, రకరకాల గ్యాస్ ఐటమ్స్, డీజిల్, ఇవన్నీ కూడా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ వాళ్ళు 49% వాళ్ళు కొంటున్నారు, మనం 38-40% మధ్యన మనం కొనుక్కుంటున్నాం. ఈ రెండు పెద్ద దేశాలు అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళ ప్రొడక్షన్ లో 80% మనకే వచ్చేస్తుంది. ఇండియాకు చైనాకి వచ్చేస్తుంది. 80% పైన 85%. ఇక 6% ఏమో టర్కీ వాళ్ళు కొంటుండేది. యూరోపియన్ యూనియన్ అంతా కలిపి ఒక మిగతా పర్సెంటేజ్ కొనుక్కుంటారు. ఇది మేజర్ ఆయిల్ కొనుక్కునేది. ఆయిల్ ప్రొడక్షన్ లో సౌదీ అరేబియా, రష్యా ఇవన్నీ కూడా చాలా పెద్ద లీడింగ్ కంట్రీస్ అండి. సో దాంట్లో భాగంగా ఏమైందంటే రాఘవ్ గారు, ఈ ఆయిల్ మీరు కొనడం వల్ల రష్యా యుద్ధాన్ని కంటిన్యూ చేస్తుంది. అంటే మీరు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా రష్యాకు మీరు మనీ ఇచ్చుకుంటూ, వాళ్ళ దగ్గర ఆయిల్ ఎక్కువ మొత్తంలో కొనుక్కుంటూ మీరు రష్యా యుద్ధాన్ని కంటిన్యూ చేయడానికి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళు స్టిమ్యులేట్ చేస్తున్నారు. మీరు ఆపేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఇమీడియట్ గా ఆపేస్తాడు అన్న పాయింట్ తీసుకొచ్చాడు అనమాట. తీసుకొచ్చి అంటే ఫిబ్రవరి 2025 నుండి ఇప్పుడు ఒక 1 year టైంలో పట్ల ఎక్సర్సైజ్ జరిగి ఏమైందంటే, మన దగ్గర మనకు చెప్పి చూశాడు. మనమేమన్నాము, మేము ఒక సార్వభౌమాధికార దేశము, మీ మాట మాకు రష్యా చాలా దగ్గర మిత్రుడు. రష్యాకు మనకు మంచి సంబంధాలు ఉన్నాయి దాదాపు 70 సంవత్సరాల నుండి. 1971లో పాకిస్తాన్కు మనకు యుద్ధం జరిగినప్పుడు ఈ బంగ్లాదేశ్ విషయంలో ఈ అమెరికా మనకు ఏదైతే సపోర్ట్ చేస్తుందని చెప్పి మనం వెయిట్ చేసినామో, మనకు షాక్ ఇచ్చి పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. అప్పుడు హఠాత్తుగా రష్యా ఇన్వాల్వ్ అయ్యి, లేదు మేము ఉన్నాము, మీరు భయపడకండి అని చెప్పి వాళ్ళ సబ్మెరైన్స్ పంపించి మనం ప్రమాదంలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకున్నారు. అట్లాంటి మిత్ర దేశంతో మనం మంచి సంబంధాలు కంటిన్యూ చేయడం చాలా అవసరం మనకి. సో ఆ విషయంలో మనము తగ్గలేదన్నమాట, కంటిన్యూ చేసుకుంటూ వచ్చినప్పుడు వాడు ఏమైంది, లేదు నువ్వు నా మాట వింటలేవు కాబట్టి నేను నీ మీద టారిఫ్ పెంచుతాను అని చెప్పి వాడు 25% 50% చేసేసాడు. ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది, 100% ఇంక్రీజ్ అయిపోయింది. ఇప్పుడు 27th ఒక డిగ్రీని, ప్రెసిడెన్షియల్ డిగ్రీ అని అంటారు అమెరికా దాంట్లో, ప్రెసిడెంట్ డిగ్రీని అది వాళ్ళు ఇష్యూ చేశారు. ఇష్యూ చేయడం వల్ల ఏమైతుంది, మనము ఇప్పుడు $125 పెట్టి కొనుక్కునేటువంటి $100 వస్తువులు కొనుక్కునేటువంటి అమెరికన్ కస్టమరు ఇప్పుడు $150 పెట్టాల్సి వస్తుంది. కూరగాయలు కొనుక్కోవడానికి కూడా వాడు అప్పులు తీసుకునే సందర్భాలు ఉన్నాయండి. అమెరికన్స్ మనం చూడడానికి ఏదో గొప్పోళ్ళు, చాలా రిచ్ వాళ్ళు అని అనుకుంటాం, కానీ ఏదో లోపల లోటారం పైన పఠారం అన్నట్టుగానే ఉంటుంది అన్నమాట. అలా వాళ్ళు కూరగాయలు కొనుక్కోవడానికి కూడా ఇలాంటిది అప్పులు తీసుకొని వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. చిన్న ఉద్యోగస్తులు $2,000 $3,000 సంపాదించుకునేటోళ్ళు వాళ్ళ డైలీ కన్జంప్షన్స్, అంటే మనకు అదేమంటారు, కూరగాయలు కానీ, సరుకులు కానీ, ఇతరత్ర వస్తువులు మనం డైలీ కొనుక్కునే వస్తువుల మీద కూడా అప్పులు తీసుకొని, క్రెడిట్ కార్డు మీద కూడా తీసుకొని కొనుక్కునే సందర్భాలు ఉన్నాయి. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే, మనం యొక్క గూడ్స్ అనేది మనం ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ యొక్క డిమాండ్ తగ్గిపోయి దాదాపు $22 బిలియన్ల నష్టం జరిగింది మనకి. ఇప్పుడు దాదాపు 27th ఆగస్టు నుండి ఇప్పటి వరకు ఒక 6 months ఆ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్, అమెరికాకు మనకు మధ్యన జరిగిన ట్రేడ్ ట్రాన్సాక్షన్ చూసుకుంటే రాఘవ గారు, మనకు దాదాపు $22 బిలియన్ల దెబ్బ పడడం వల్ల అదొక ఎత్తు. ఆ దెబ్బ పడడం ఒక ఎత్తు అయితే, మన దగ్గర ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పడిపోయినాయి. ఈ రెండు కారణాల వల్ల మన దగ్గర రూపీ మీద ప్రెషర్ పెరిగిపోయి రూపీ వాల్యూ కూడా చాలా జంప్ అయిపోయింది, చాలా పెరిగిపోయింది. అసలు మన భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి 92 రూపీస్ వరకు రీచ్ అయిందండి. $1కు 92 రూపీస్ అయింది. ఇప్పుడు మళ్ళా రిజర్వ్ బ్యాంకు ఇన్వాల్వ్ అయ్యి తర్వాత కొంచెం డాలర్లను అమ్మడం, ఒక $6-7 బిలియన్ అమ్మడం వల్ల కొంచెం దాన్ని స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎక్కువ మొత్తంలో స్టెబిలైజ్ కాలేదు. మీరు 1 year బ్యాక్ రూపీ డాలర్ తీసుకున్నట్టయితే 85 రూపీస్ 86 రూపీస్ ఉన్నది సడన్ గా 92 రూపీస్ వరకు పోయిందండి. ఇప్పుడు కూడా 90.41 ఆ రేంజ్ లో ఉందండి. సో ఇది దీని యొక్క ఇంపాక్ట్ అనమాట. ఇప్పుడు ఆ యొక్క టారిఫ్స్ రేట్ను
అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ట్విస్ట్ చేశాడు అనమాట. Hmm. ట్రంప్ ఈజ్ ఆయనకి ఎట్లాంటి ఆలోచన వస్తే ఏ రాత్రి ఏ ఆలోచన వచ్చినా కూడా దాన్ని తీసుకొని చలో ఇదే అని చెప్పి చేస్తాడు అనమాట. సో దానిలో భాగంగా ఏం చేశాడంటే రాఘవ్ గారు, అమెరికా రష్యా యుద్ధాన్ని ఆపట్లేదు. రెండో రకంగా చూస్తే భారతదేశం మీద పెంచినా కూడా నాకు పెద్ద ఇంపాక్ట్ కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పి ఆయన ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాడు. చేసి ఆ స్ట్రాటజీలో భాగంగా ఒక ట్రేడ్. మళ్ళీ ఇంకో కొత్త విషయం ఏంటంటే మొన్న ఈ మధ్య కాలం 26th January 2026లో మనకు రిపబ్లిక్ డే 77th రిపబ్లిక్ డే మనం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మన దగ్గర గెస్ట్లు వచ్చారు, చీఫ్ గెస్ట్ లాగా. ఆ ఫంక్షన్కి వచ్చి ఎవరు వచ్చారంటే యూరోపియన్స్ వచ్చారు, యూరోపియన్ లీడర్స్ వచ్చారు. ఉర్సులా ఫండర్ మేయల్ అని చెప్పి ఆమె యూరోపియన్ యూనియన్ కు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆమెతో పాటుగా ఆంటోనియా కోస్టో అని చెప్పి ఆయనే కూడా వచ్చాడు, యూరోపియన్ పార్లమెంట్ కు ప్రెసిడెంట్. అతనుకు మనకు పోర్చుగీస్ అతను. సో మన ఇండియాకు పోర్చుగీస్ కు కూడా రిలేషన్షిప్ ఉంది కాబట్టి నేను ఇండియన్నే అనే ఫీలింగ్ తోని ఆయన కూడా చేశాడు అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే యూరోప్కు మనకు ట్రేడ్ డీలింగ్స్ అనేది దాదాపు ఒక 2007 నుండి మనం వాటిని స్ట్రెంథనైజ్ చేసుకోవాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనం ఓపెన్ చేసుకొని, ఇండియా పెద్ద కంట్రీ, ఇండియా పెద్ద, ప్రపంచంలో ఎక్కువ మంది జనాలు ఉన్నది మన దగ్గరనే. దాదాపు 1.45 బిలియన్ కాదు కదా, నియర్లీ 1.5 బిలియన్ పీపుల్ మన దగ్గర ఉన్నారు. అటువంటిప్పుడు అంటే ప్రతి 100 మందిలో భారతదేశంలో ఉన్నటువంటి జనాలు 18 మంది 19 మంది మన భారతీయులే ఉన్నారు. ఇలాంటప్పుడు భారతదేశంతో ట్రేడ్ చేసుకున్నట్టయితే మీరు ప్రపంచంతో ఎక్కడ ట్రేడ్ చేయకుండా కూడా నడుస్తుంది అన్న ఉద్దేశంతో ఇండియా అనేది మనకు మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్. కాబట్టి మనకు సత్సంబంధాలని పెంచుకోవాలి అనేది 2007లో ట్రై చేశారు, 13లో ట్రై చేశారు, 18లో ట్రై చేశారు. కానీ ఈ 3 దశల్లో జరిగినటువంటి చర్చలలో ఎప్పుడు మనం వాళ్ళు సఫలం కాలేదు, మనం కూడా సఫలం కాలేదు, అక్కడికి ఆగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయిపోయి చలో చేసుకుందాము అని చెప్పి మన దగ్గరికి రావడం, మనం వాళ్ళు ఇన్వైట్ చేయడము, ఈ డెవలప్మెంట్ జరిగినాయి. ఈ డెవలప్మెంట్ జరిగిన కొద్ది రోజులకే ట్రంప్ యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ట్రంప్ మన మీద ప్రేమతోనో లేకపోతే మనకేదో లాభం చేయాలనో, మనము దోస్తులము, నరేంద్ర మోడీజీ నేను చాలా మంచి దోస్తులం అని చెప్పి అట్లా వచ్చి ముందుకు చేయలేదు. ఒకవేళ యూరోప్ అనేది అమెరికాకు తానే అంటే తందానేలాగా వండుకుంటూ వచ్చింది. అంటే యూరోప్ ఆర్డెంట్ సపోర్టర్, యూరోప్ ఈజ్ ద ఆర్డెంట్ సపోర్టర్ ఆఫ్ అమెరికా. World War II నుండి ఇప్పటి వరకు కూడా అది సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది అమెరికాకి. అలా సపోర్ట్ చేసేటువంటి కాంటినెంట్ మన దగ్గర అవుతుందంటే వాళ్ళ ఉనికిని పోగొట్టుకున్నట్లు లెక్క. ఇప్పుడు యూరోప్ మీరు ఓవరాల్గా చూసుకున్నట్టయితే గ్లోబల్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్లో రాఘవ గారు, యూరోప్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఎట్లా అది దాదాపు 27 కంట్రీస్ కలిపి ఒకటే కంట్రీగా మనం అనుకుంటున్నాం, యూరోపియన్ యూనియన్ అనుకుంటున్నాం. దాని యొక్క ఇన్కమ్ చూసుకున్నట్టయితే మనకు $24 trillion. అంటే చైనాలో $19.6 trillion అయితే యూరోపియన్ యూనియన్ లో ఒక దగ్గరనే మళ్ళీ 24 trillion అవుతుంది. దట్ మేడ్ యూరోపియన్ యూనియన్ యాజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్. అలాంటప్పుడు అది సెకండ్ 4th లార్జెస్ట్ ఎవరు, మనము. 3rd లార్జెస్ట్ ఎవరు మళ్ళా జర్మనీకి మనకు పెద్ద తేడా లేదు. జర్మనీలో $4.5 trillion ఉంటే మన దగ్గర $4.2 trillion ఉన్నది. వాళ్ళకు మనకు $250-300 బిలియన్ తేడా మాత్రం ఉంది. జర్మనీ వాళ్ళలో ఉంది. ఈ 24 trillion ఉన్నటువంటి అది మనకు దగ్గర అవుతుందంటే అమెరికాకు షాక్ పుట్టింది అనమాట. ఆ షాక్ తట్టుకోలేక ఎలా చేస్తాము అని అంటే ఇవన్నీ ఎక్సర్సైజ్ చేశారు. ఎలా చేయాలి, ఇప్పుడు మనకి ఇమ్మీడియట్ గా ఇండియాను మనం దగ్గర పెట్టుకోవాలి, ఇండియాకు మనం క్లోజ్ అవుతున్నట్టు, ఇండియా మనల్ని నమ్మించడానికి ఏది ప్రయత్నం చేయాలంటే చలో మాకు ఏదో జరిగిపోయింది, ఇప్పుడు మీ దగ్గర 50% చేసిన టారిఫ్లను 18%కే చేస్తున్నా. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి 25% కంటే తక్కువగా 7% తక్కువగా నేను తగ్గిస్తున్నా అని చెప్పి 18%. మొన్న 6th of February 2026లో అనేది చేశాడు. దాదాపు ఒక 10 days కూడా కావట్లేదు, ఒక 1 week బ్యాక్ ఇది జరిగిందనమాట. 1 week బ్యాక్ జరిగినప్పుడు ఏమైతుందంటే రాఘవ గారు, ఇప్పుడు పాయింట్ ఎక్కడ వస్తుందంటే ఆ 50% చేసినప్పుడు మన పరిస్థితి ఏంటి, మనం ఎట్లాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నాము, మనకు ఎట్లాంటి ఎట్లాంటి హాని అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద కానీ ఈ పౌరుల మీద కానీ ఎట్లా పడుతుంది అనేది చిన్నగా చూద్దాం. ఇప్పుడు ఏమైతుందంటే అలా చేయడం వల్ల అక్కడ ప్రజలకు ద్రవ్యోల్బణం పెరిగింది, ఇన్ఫ్లేషన్ అక్కడ అమెరికాలో పెరిగింది. అమెరికన్ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ అనేది మామూలుగా 3% లోపల ఉంటుండే, 3% పోయి 4.2% వరకు కూడా పెరుగుకుంటూ వచ్చింది తక్కువ టైం లోపలనే. చాలా రిజిడ్గా ఉన్నటువంటి ట్రంప్ సడన్ గా ఎందుకు ఇలా మారిపోయాడు? జనవరి 26వ తేదీన ఈ అనౌన్స్మెంట్ చేసి
నేను మీకు టారిఫ్ తగ్గిస్తాను, మీతో ఒక డీల్ కుదుర్చుకుంటానని చెప్పి ఎందుకు అనాల్సి వచ్చింది? దీని వెనకాల ఏంటి ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంటి? మనకి భారతదేశానికి అమెరికాకి మీరు ఇప్పుడు చెప్పినట్టుగా వాళ్ళ జీడిపి మన జీడిపి చాలా వ్యత్యాసం ఉంది. మనం చాలా కింది స్థాయిలో ఉన్నాం, వాళ్ళు చాలా వరల్డ్లోనే నెంబర్ 1 ఎకానమీ. ఇటువంటి పరిస్థితుల్లో భారత్కి ఎందుకు తగ్గాల్సి వచ్చింది? భారత్ విషయంలో ఎందుకు అతను కొంచెం ఎత్తబడ్డాడు? దీని వెనకాల ఏమైనా స్ట్రాటజీ ఉందా ట్రంప్కి? ముందు ఇలా చూపించిన తర్వాత ఏమైనా తన యొక్క ప్రభావం చూపిస్తాడా? దాని గురించి వివరించండి. ఓకేనండి రాఘవ గారు, ఇప్పుడు మనకు యుఎస్కి మనకు ట్రేడ్ ఎంత లెవెల్లో జరుపుకుంటూ వస్తున్నది ఒకసారి చూద్దాం. మనము $87 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ను మనము యుఎస్తో ట్రేడ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మన దగ్గర నుండి ఎంత వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనేది ఒకసారి చూద్దాం. మనము $87 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ను ఇండియా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అమెరికా నుండి మనము $41 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ మాత్రమే మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే డిఫరెన్స్ ఎంత వస్తుందంటే $46 బిలియన్. ఈ $46 బిలియన్ అనేది మనకు ట్రేడ్ సర్ప్లస్ అన్నమాట. అంటే మనం వాళ్ళకు ఎక్కువ అమ్ముతున్నాము, వాళ్ళ దగ్గర తక్కువ కొనుక్కుంటున్నాం. అది మనకు మంచిది కూడా. ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ లో మనం $46 బిలియన్ సేవ్ చేయగలుగుతున్నాం. అంటే ఇప్పుడు మీరు చాలా దేశాలు, ఆఫ్రికా దేశాలలో చూసుకున్నట్టయితే రావు గారు, సోమాలియా ఉందనుకో, సోమాలియా యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం ఆదాయం ఎంత అంటే $14 బిలియన్ మాత్రమే. ఎరిట్రియా ఉందనుకోండి, ఎరిట్రియాలో నేను పనిచేస్తాను చాలా సంవత్సరాలు. ఎరిట్రియా యొక్క దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత అంటే $2.5 బిలియన్ మాత్రమే. ఇప్పుడు ఇట్లా మనం జింబాబ్వే కానీ ఇట్లా రకరకాల దేశాలతో చూసుకుంటే 40 బిలియన్. రువాండా కానీ, సౌత్ సుడాన్ ఎంత $5 బిలియన్ మాత్రమే. ఇట్లాంటి దేశాలు అన్ని కలుపుకున్నా కూడా మనకు $46 బిలియన్ కాదు. అటువంటప్పుడు మనకు చాలా మేలు జరుగుతుంది. ఈ యొక్క $87 బిలియన్ ట్రేడ్ను ఇప్పుడు మనము ట్రంప్ మనకు 50% చేసినప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసాం. ఏం చేసాము? అమెరికాతోని మనము ట్రేడ్ సంబంధాలు కట్ చేసుకుంటే మనం వేరే ఈ గూడ్స్ మనం దాదాపు 5,600 గూడ్స్ను మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. 5,100 గూడ్స్ను మనకు కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రకరకాల గూడ్స్, టెక్నికల్ గూడ్స్ కావచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు, కన్జ్యూమర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలా చేసినప్పుడు మనకి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి? అమెరికాతోని మనము కంప్లీట్గా ట్రేడ్ బంద్ చేసుకుంటే మన ఫ్యూచర్ ఏంటి అని చెప్పి చూసి 44 దేశాలను మనం ఐడెంటిఫై చేసామండి. ఆ 44 దేశాలను ఐడెంటిఫై చేసి కొత్త ట్రేడ్ ఛానల్స్ను, కొత్త వాల్యూ చైన్, ఎక్స్పోర్ట్ చైన్స్ను మనము లింకప్ చేయడానికి మనకు 20,000 కోట్ల రూపాయల ఖర్చు మనకు వస్తుందని చెప్పి బడ్జెట్ ఎస్టిమేట్ చేసాం. చేసి ఆ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఇక్కడ దాదాపు ఇప్పుడు గేట్స్ క్లోజ్ చేస్తుంటే ఆ గేట్స్ క్లోజ్ చేసినటువంటి వస్తువుల్ని మనం ఎక్కడికో డైవర్ట్ చేయాలంటే మనకి ఏదో ఒకటి రూట్స్ అనేది క్లియర్గా ఉండాలి. సో కాబట్టి ఇప్పుడు మనకు నమీబియా ఉందనుకో, నమీబియాలో మొత్తం దేశ జనాభా ఎంత ఉంటుందండి? 2.5 మిలియన్ పీపుల్ మాత్రమే. అంటే 25 లక్షల మంది మాత్రమే. 25 లక్షలు మీకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కలుపుకుంటే ఇంకెక్కువ జనాలే ఉంటారు ఇక్కడ. కూకట్పల్లికి వెళ్తే కూడా మీకు అక్కడే ఎక్కువ జనాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ నమీబియాకు మనకు మంచి దేశాలు ఉంటాయి, నేను మంచి సంబంధాలు ఉంటాయి. నేను నమీబియాలో కూడా పనిచేశాను. ఇప్పుడు బోట్స్వానా ఉంది. బోట్స్వానా నేను సౌత్ ఆఫ్రికాలో పనిచేశాను మొన్నటి వరకు. ఆ సౌత్ ఆఫ్రికాతో కంపేర్ చేసినట్టయితే బోట్స్వానా అనేది కూడా పెద్ద దేశం సైజులో చూసుకుంటే. బోట్స్వానా పాపులేషన్ ఎంతనండి? 2.5 మిలియన్, నమీబియా లాగానే. అదే 25 లక్షలు అంటే 50 లక్షలు. 50 లక్షల జనాభా అనేది మనకు ఒక 50 ఊళ్ళలో కలుపుకుంటే మనకు వచ్చేస్తారు. సో అక్కడ మనం పెద్దగా ట్రేడ్లో అంటే ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ అన్ని అమెరికన్ కన్జ్యూమర్స్ రిచ్ కాబట్టి వాళ్ళు కొనగలుగుతారు. ఈ కంట్రీస్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎందుకు కొనుక్కోలేదు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు చాలా వచ్చాయి. అప్పుడు మనం సింగిల్ విండో ద్వారా మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ ఛానల్స్ను డైవర్సిఫై చేసి రకరకాల కంట్రీస్ మీద చేయడానికి మనకు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 20,000 కోట్ల రూపాయలను తీసుకెళ్లి మీరు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ పెట్టారనుకోండి, లేకపోతే మీరు పెద్ద మొత్తంలో మెగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ పెట్టారనుకోండి, అది మన యొక్క ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే ఒకసారి. రెండోసారి ఏమవుతుందంటే మనకు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు మనం 2047 వికసిత్ భారత్ ఏదైతే అనుకుంటున్నామో అవి అచీవ్ చేయడానికి ఇవన్నీ కూడా మనకు ఒక కాయిన్స్ లాగా, ఒక పావుల్లాగా పనికొస్తాయి అన్నమాట. సో ఇట్లాంటి యంత్రాంగాన్ని మనం పక్కకు పెట్టేసి ఇప్పుడు దీనిదనే మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద చాలా దెబ్బ పడిపోతుంది. సో ఇదొక పాయింట్ అండి. ఇంకొక విషయంలో చూసుకుంటే ఇప్పుడు మనకు 18% తగ్గించినట్టయితే 18% తగ్గిస్తే పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ మీద అమెరికా ఇంపోజ్ చేసే టారిఫ్ ఎంత? 19%. అంటే పాకిస్తాన్ వాళ్ళ కంటే ఒక 1% తక్కువగా మనకు అది చేశాడు.
మనకంటే పేద దేశం అది, మన పక్క దేశము, మన నైబరు, మన పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటుండేది 1947 కంటే ముందు. బంగ్లాదేశ్ మీద కూడా 20% కంటే ఎక్కువ ఉంది. వియత్నాంలో కానీ ఇప్పుడు చైనా ఉందనుకోండి, చైనాలో కూడా 34% వరకు ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారు. వాళ్ళందరికీ 34% పెట్టి మన దగ్గర 18% చేస్తున్నారంటే మన మీద ప్రేమతోని, అభిమానంతోని, భారతదేశ ప్రజల యొక్క వాళ్ళ టెక్నికల్ సపోర్ట్. ఇప్పుడు మన దగ్గర ఇంజనీర్లు ఉన్నారు, డిఫెన్స్ నాసాలో పనిచేసే ఇంజనీర్లు దాదాపు 37-38% మన నాసా సైంటిస్టులు అందరూ ఇండియన్సేనండి. సో అట్లాంటప్పుడు ఇప్పుడు అక్కడ మెడికల్ డాక్టర్స్ దాదాపు 36-37% మన ఇండియన్ వాళ్ళే. సో ఇట్లా హ్యూమన్ రిసోర్స్ పరంగా మనకి H1 వీసా ద్వారా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి CEO కావచ్చు, CEO ఇప్పుడు సత్యనారాయణలో మన భారతదేశం కూడా, మన హైదరాబాద్ వాడు, మన ఈ సుందర పిచ్చే ఉన్నాడు, గూగుల్ ఆల్ఫాబెట్స్ కంపెనీ అధినేత, మనకు తమిళనాడు అతను. సో ఇట్లాంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పనిచేయడం వల్లనే అమెరికా ఎకానమీ డెవలప్ అవ్వకుండా వచ్చింది. ఇండియన్స్ లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ అసలు కుప్పకూలిపోతుండేది. సో ఇండియన్స్ ఒక రకంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అలాంటప్పుడు ఈ ఇండియన్స్ మనకు అవసరం ఉంది. ఒక 6 మిలియన్ల ప్రజలు మన భారతదేశ ఆరిజిన్ ఉన్నటువంటి ప్రజలు అమెరికాలో పనిచేస్తున్నారు ఈరోజు. ఇప్పుడు వీళ్ళను అందరినీ మనం దెబ్బ కొట్టినట్టయితుందనే అది ఆలోచన చేయలేదు ఆయన. ఆలోచన చేయకుండా భారతదేశం మీద ప్రేమతో ఏం చేయలేదు. ఆయన చేసింది ఒకటే పాయింట్ ఏంటంటే, యూరోపు ఇండియా 2 దగ్గర కావడం వల్ల అమెరికాకు పెద్ద మొత్తంలో నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అమెరికా నంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి అమెరికా 155 సంవత్సరాల నుండి అది ఏదో నంబర్ 3కో నంబర్ 2కో పడిపోతుంది అన్న భయము అమెరికాలో చొచ్చింది, ట్రంప్లో కూడా చొచ్చింది. కాబట్టి ఈ సడన్గా నిర్ణయం చేంజ్ చేశాడు అనమాట. లేకపోతే దాని మీద మనకు వేరే ఒడిగేది ఏం లేదు. మనకు నష్టం కూడా జరగడానికి చాలా అవసరాలు ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయండి నష్టం జరగడానికి. అయితే ఇప్పుడు మనం యూరోప్ తోటి ఒకటి డీల్స్ ఆఫ్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అవునండి కుదుర్చుకున్నాం కదా. అవునండి. సో దీని వల్ల దాని మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా మళ్ళీ అమెరికా డీల్ తోటి? తప్పకుండా అండి. ఇప్పుడు యూరోప్కు మనకు జరిగినటువంటి డీల్ అది సెపరేట్ డీల్. ఒక కాంటినెంట్కు ఒక దేశానికి మధ్య జరిగినటువంటి డీల్ 27 కంట్రీస్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఇంపాక్ట్ పడే డీల్. అప్పుడు మనకు దాదాపు 110%. ఇప్పుడు మనకు ఆటోమొబైల్స్ ఉన్నాయనుకోండి, ఔడి కానీ, BMW కానీ, మెర్సిడీస్ బెంజ్ కానీ, ఇట్లాంటి ఫ్యాన్సీ కార్లు ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉంటుంది. వాళ్ళకు మనకు ట్రేడ్ స్ట్రెంథెన్ కావడానికి ఆస్కారం. బీరు, లిక్కర్ బాటిల్స్ కూడా మన దగ్గర ధరలు తగ్గడానికి ఆస్కారం ఉంది, ఆటోమొబైల్స్ ధరలు తగ్గడానికి. సో ఈ డీల్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అమెరికా చేయడం వల్ల మనకు ఆ డీవియేషన్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అమెరికా యొక్క ఇప్పుడు అమెరికా ఇంకొక పాయింట్ ఏం చెప్తుందంటే, రాఘవ గారు, $500 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ ఇండియా ఇంపోర్ట్ చేసుకోవాలి అదొక పాయింట్. మన దగ్గర ఇప్పుడు SMMEs అంటారు దాన్ని, ఈ స్మాల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో 106 మిలియన్ SMMEs మన దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఉంది, మొన్నటి వరకు నేను సౌత్ ఆఫ్రికాలో పనిచేశాను. ఆ సౌత్ ఆఫ్రికా పాపులేషన్ మొత్తం దేశ పాపులేషన్ తీసుకున్నట్టయితే 63 మిలియన్లు. మన దగ్గర SMMEs MSME పాపులేషన్ మాత్రమే అది 106 మిలియన్స్. అంటే ఆలోచించండి, మన దగ్గర కంపెనీస్ పాపులేషన్ దేశ పాపులేషన్ కంటే దాదాపు చాలా ఎక్కువ ఉంది, డబుల్ ఉన్నట్లు లెక్క. సో ఇలాంటప్పుడు అంటే ఇప్పుడు మీరు జర్మన్ పాపులేషన్ తీసుకున్నా కూడా 80 మిలియన్లు 82 మిలియన్లే ఉంది. అదే మన ఇప్పుడు ఫ్రాన్స్ పాపులేషన్ తీసుకున్నా కూడా 67-68 మిలియన్లే ఉన్నారు. అంతకంటే ఎక్కువగా మన దగ్గర MSME కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ కు పెద్ద మొత్తంలో లాభం జరగడానికి ఆస్కారం ఉందండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ కంపెనీస్ ప్రొడ్యూస్ చేసేటువంటి గూడ్స్, చిన్న చిన్న గూడ్స్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ యొక్క కంపెనీస్లో ఉత్పత్తి వస్తువులకి అక్కడ అమెరికాలో పెనిట్రేట్ కావడానికి, అమెరికాలో మార్కెట్స్ ఓపెన్ కావడానికి, రెవెన్యూ జనరేట్ కావడానికి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావడానికి చాలా అవకాశం ఉంది. అదొక పాయింట్. $500 బిలియన్ మనము అమెరికన్ వస్తువుల్ని మనము టెక్నికల్ గూడ్స్ని మనము ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మన యొక్క ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ మీద కూడా ఇంపాక్ట్ పడి మన దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ కానీ, మన దగ్గర ఉన్న డెవలప్మెంట్ కానీ జరగడానికి ఆస్కారం ఉంది. కానీ $500 బిలియన్ ఒకరోజు జరిగే విషయం కాదు. మనకు $30 ట్రిలియన్. ఇప్పుడు $30 ట్రిలియన్ కూడా మనకు పెద్ద మొత్తంలో లాభం జరగడానికి ఆస్కారం ఉంది. అది $30 ట్రిలియన్ ఒక 1-2 years లోనో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇంకో 3 ఏళ్ళు ఉందండి. 3 ఏళ్లలో ట్రంప్ ఉండడా అనేది కూడా మనకు తెలియదు. అటువంటిప్పుడు ఈ 3 ఏళ్లలో ఇవన్నీ $30 ట్రిలియన్ మనం చేస్తామా? ఇప్పుడు 4.2 ట్రిలియన్ నుండి $30 ట్రిలియన్లకు చేయడానికి చాలా ఇంపాసిబుల్ సిచ్యువేషన్. అంటే ఇది దశల వారీగా. ఇప్పుడు వాళ్ళకు మనకు ట్రేడ్ $87 బిలియన్ మాత్రమే ఉంది. $1 ట్రిలియన్ అంటే $30 ట్రిలియన్ అంటే దాదాపు ఇప్పుడు మనకు ఉన్నదానికంటే అప్రాక్సిమేట్లీ 10 times అనుకోండి, 8 times అనుకోండి.
8 times మనం పెంచాలంటే ఎంత కాలం పడుతుందో ఆలోచించండి. ప్రస్తుతం మనకున్నటువంటి మనం అమెరికా నుంచి కొంటున్నటువంటి ఎంత ఇప్పుడు $500 బిలియన్ కావాలని వాళ్ళు అంటున్నారు, టార్గెట్ పెట్టుకుంటున్నారు. టార్గెట్ పెట్టుకున్నాము. రైట్ అసలు అండి. ప్రస్తుతం ఎంతలో ఉన్నాము? 87 బిలియన్లు. ఓన్లీ $87 మిలియన్ మాత్రమే ఉంది. దీన్ని $500 మిలియన్ కి తీసుకువెళ్ళాలి. చూడండి ఇప్పుడు 5-6 రెట్లు మనము 5.5 రెట్లు మనం పెద్ద మొత్తంలో పెంచాలంటే అది ఒక్కరోజు జరిగే విషయం కాదు. ఇప్పటి వరకు మనకి ప్రపంచంలో ఏ దేశానికి కూడా 500 బిలియన్ల ట్రేడ్ లేదండి. ఇప్పుడు చైనా ఉందనుకోండి, చైనాకు మనకు ఎంత ట్రేడ్ ఉందంటే వాళ్ళు మనకు $114 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ను మనము కొనుక్కుంటున్నాం వాళ్ళ దగ్గర. వాళ్ళు మనకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మనం వాళ్ళకి ఎంత అమ్ముతున్నాము, వాళ్ళు మన దగ్గర నుండి ఎంత ఇంపోర్ట్ చేసుకున్నారని చూసినట్టయితే రాఘవ్ గారు, వాళ్ళు కనీసం 11 నుండి 14 బిలియన్ డాలర్లు మాత్రమే కొనుక్కుంటారు. వాళ్ళకు ట్రేడ్ అడ్వాంటేజ్ ఎంత ఉంది? $100 బిలియన్ ట్రేడ్ అడ్వాంటేజ్ ఉంది. మనకు ఇప్పుడు అమెరికాకు మనకి ఎంత ట్రేడ్ అడ్వాంటేజ్ ఉందంటే 46 బిలియన్లే ఉంది అనుకున్నాం. 87 బిలియన్లలో 41 మనం వాళ్ళకు అమ్ముతున్నాము, 87 మన దగ్గర వాళ్ళు కొనుక్కుంటున్నారు. మనకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే 46 బిలియన్ అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు చైనాలో మనకు చాలా ఒక $100 బిలియన్ అంటే చాలా పెద్ద మొత్తం ఉందండి. దాదాపు 100 దేశాలు, ప్రపంచంలో ఉన్న 100 దేశాలు కూడా $100 బిలియన్ లేని దేశాలు చాలా ఉన్నాయండి. 200 దేశాలు మన ప్రపంచంలో ఉన్నట్టయితే రాఘవ్ గారు, దానిలో 100 దేశాలకు ఎక్కువగా ఆ 100 దేశాల యొక్క జాతీయ ఆదాయం అనేది $100 బిలియన్ లేని దేశాలే ఎక్కువ ఉన్నాయండి. సో అలాంటప్పుడు మీకు డిఫరెన్సెస్ ఎట్లా ఉన్నాయో చూడండి. ఇప్పుడు ఓవరాల్గా మనం చెప్పుకున్నట్టయితే రాఘవ్ గారు, ఇక్కడ పాయింట్ ఏమైతుందంటే ట్రేడ్ ఓపెన్గా మనం ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలనే సదుద్దేశంతో మనం ముందుకు వచ్చినప్పుడు ఇద్దరికి లాభం జరుగుతుంది. ఏదో రకంగా ఒకసారి మనకు అడ్వాంటేజ్ ఉండొచ్చు, వాళ్ళకు ఒకసారి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఇద్దరికి మాత్రం లాభం జరుగుతుంది ఓవరాల్గా లాంగ్ రన్లో చూసుకుంటే. అలా కాకుండా వీడికి ఏదో హామ్ చేయాలి, మనము నేనే లాభపడాలి, కాంపిటీషన్ వర్సెస్ కోఆపరేషన్. అది కాంపిటీషన్లో నేనే పెద్ద, నేను గొప్ప, నేను నంబర్ 1, మీరు నంబర్ 4 అని చెప్పి అనుకున్న పోయినట్టయితే ఇద్దరికి నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. సార్ ఇక్కడ ఒక సందేహం, ఈ $500 బిలియన్ ఏవైతే మనము భారత్ ఇంపోర్ట్ చేసుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందో, అవునండి, సో దీంట్లో ఎక్కువ అంటే ప్రతిపక్షాల దగ్గర నుంచి కూడా ఈ సందేహం వస్తుంది. పెద్ద మన పార్లమెంట్ లో చాలా పెద్ద పెద్ద గొడవలు కూడా జరిగినాయి. అవునండి, రైతులకు నష్టం అవుతుంది అని అంటున్నారు. అసలు మనం మనము ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాం అమెరికా నుంచి? ఇప్పుడు చూడండి, మనం ఎక్కువగా లేబర్ ఇంటెన్సివ్ కంట్రీ అంటారు. మనం లేబర్ ఇంటెన్సివ్ అని అంటే మన దగ్గర ఎక్కువ మొత్తంలో శ్రమించి పనిచేసే లేబర్స్ ఎక్కువ ఉన్నారు. లేబర్లు ఎక్కువగా పనిచేసి ప్రొడ్యూస్ చేసే వాటిని మనం లేబర్ ఇంటెన్సివ్. క్యాపిటల్ ఇంటెన్సివ్ అనేది ఏంటంటే క్యాపిటల్ మిషనరీతో కానీ టెక్నాలజీతో కానీ చేసేది అమెరికా చేస్తుంది. జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఇదంతా క్యాపిటల్ ఓరియంటెడ్. ఇప్పుడు మన దగ్గర లేబర్స్ ఎక్కువ ఉన్నారు, మన దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉందని చెప్పి అనుకున్నాం మనం ఇంతకుముందు. ఆ లేబర్తో ప్రొడ్యూస్ చేసి ఏం చేస్తాం మనం? మ్యాసివ్గా అగ్రికల్చరల్ కమోడిటీస్ మాత్రమే చేస్తాము. చిన్న చిన్న ఎంఎస్ఎంఈ ద్వారా చేసేది అనుకున్నాం మనం. హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, రకరకాల ప్రోడక్ట్స్ కావచ్చు. అమెరికా నుండి మనం ఏం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే డిఫెన్స్ టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడు ఫార్మస్యూటికల్ కంపెనీస్ రిలేటెడ్ గూడ్స్ కావచ్చు. సో ఇట్లాంటి వాటిని హైటెక్, ఇప్పుడు సపోజ్ ఇంటర్నెట్ రిలేటెడ్ థింగ్స్ కావచ్చు, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఇట్లాంటి టెక్నాలజికల్ థింగ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోండి. సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనము కూరగాయలు కానీ, బియ్యం కానీ, ఉప్పులు కానీ, పప్పులు కానీ వాళ్ళకి అమ్మి వాళ్ళ దగ్గర నుండి డిఫెన్స్ టెక్నాలజీస్, ఇప్పుడు మనకు రకరకాల యుద్ధం చేయడానికి పాకిస్తాన్తో కానీ చైనాతో కానీ యుద్ధం చేయడానికి మనకు చాలా ట్యాంక్స్ అవసరం, ప్లేన్స్ అవసరము, తోహాక్ అని చెప్పి రకరకాల ప్లేన్స్ ఉన్నాయి మనకు. ఆ ప్లేన్స్ను ఇప్పుడు రఫాయిల్ లాంటి ఫ్రాన్స్ నుండి మనం ఇంపోర్ట్ చేసుకున్న రఫాయిల్ లాంటి ఇవన్నీ కొనుక్కోవడానికి మనకు వాళ్ళ యొక్క అవసరం, వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నమాట. సో ఇట్లా వాళ్ళు అవి అమ్మితే అవి $500 బిలియన్ వర్త్ ఆఫ్ అవి అమ్మితే ఇవన్నీ కలుపుకొని మనం $30 ట్రిలియన్ వాళ్ళకు అమ్మడానికి మనం సిద్ధం చేయాలి. $500 బిలియన్ లో అంటే అగ్రికల్చర్ ఉత్పత్తులు ఏం లేవా సార్? వ్యవసాయ ఉత్పత్తులు ఏం లేవా? ఉన్నాయండి. ఇప్పుడు ఫార్మర్స్ కు చాలా వరకు లాభం జరుగుతుంది. ఇప్పుడు $500 బిలియన్ ఆగ్రో బేస్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఎక్విప్మెంట్ కానీ అపరాచెస్ కానీ ఏమైనా ఉన్నట్టయితే డైరెక్ట్ గా ఫార్మర్స్ మీద చిన్న సన్నకారు రైతులు ఏదైతే ఉన్నారో ఆ $500 బిలియన్ పెద్దగా ఒరిగేది ఏం లేదండి. కంపెనీస్, ఇండస్ట్రీస్, టెక్నాలజీ ఓరియంటెడ్ వాటి మీద ఆధారపడి ఉన్న వాళ్ళకు మాత్రం లాభం జరుగుతుంది. కొన్ని డైరీ ఉత్పత్తులు, తర్వాత సోయాబీన్ ఆయిల్, అవునండి, ఇవి కూడా దీంట్లో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది మనం ఇంపోర్ట్ చేసుకునే కంటే మనం ఎక్స్పోర్ట్. ఇప్పుడు డైరీ ప్రోడక్ట్స్ లో ఇండియా ఇస్ నంబర్ 1 అండి. అవును, ఇప్పుడు మొత్తము
అమెరికా కాదు కదా, అమెరికాతో పాటు 20 దేశాలు ప్రొడ్యూస్ చేసి అన్ని డైరీ ప్రోడక్ట్స్ కలుపుకుంటే భారతదేశం ఒకటే ప్రొడ్యూస్ చేస్తుంది అన్ని కలుపుకుంటే. సో ప్రస్తుతం మనం ఈ $500 బిలియన్ లో డైరీ ఉత్పత్తులు లేవా సార్? డైరీ ఉత్పత్తులు లేవు, డైరీ ఉత్పత్తులు లేవు. కాకపోతే ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ ఇప్పుడు సపోజ్ ఈ ఫార్మస్యూటికల్ రిలేటెడ్ ఉన్నాయనుకోండి, ఫార్మస్యూటికల్ ఇప్పుడు మనకు ఈ హెల్త్ పరంగా చాలా రకరకాల ప్రోడక్ట్స్ అమెరికా నుండి వస్తుంటాయి. హెర్బల్ లైఫ్ అని అదని ఇదని కొన్ని ప్రోడక్ట్స్ అది చేస్తూ ఉంటారు, మనకు మీరు చూసే ఉంటారు. అట్లాంటి ప్రోడక్ట్స్ ఏదన్నా వాళ్ళ అమెరికన్స్ తీసుకొచ్చి అక్కడ మన దగ్గర డంప్ చేయడం తప్ప వాళ్ళ దగ్గర నుండి మనము మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, సోయాబీన్ కానీ, ఇంకా పల్లీలు కానీ, లేకపోతే ఈ మన వీట్ ప్రోడక్ట్స్ అట్లాంటివి కొన్ని తీసుకోవడానికి ఆస్కారం. ఎందుకంటే వీటిలో మనం వీఆర్ ద నెంబర్ 2 కంట్రీ ఇన్ ద వరల్డ్ అయినా కూడా అమెరికాలో ప్రొడక్టివిటీ అనేది చాలా ఎక్కువ ఉంది మనకంటే. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్లో మనకు ఒక 3 ట్రేడ్ థియరీస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే అడ్వాంటేజ్ థియరీ అంటారు, అబ్సల్యూట్ అడ్వాంటేజ్ థియరీ అని ఆడమ్ స్మిత్ చెప్పారు. తర్వాత రెండో థియరీ ఏంటంటే డేవిడ్ రికార్డో కంపారిటివ్ అడ్వాంటేజ్ అని చెప్పారు. మూడోది ఏంటంటే హెక్సర్ ఓయిలిన్ థియరీ అని చెప్పి 3 ఉన్నాయి. 3 థియరీలలో ఏంటంటే ఒక మీకు అమెరికాలో ప్రొడ్యూస్ అయ్యేది వీటి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, వీటి మనం కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ ఇద్దరిట్లో ఇప్పుడు మనం వీటి ప్రొడక్షన్ ఆపేసి వాళ్ళనే వీటి ప్రొడక్షన్ చేయమని చెప్పి మనం క్లోత్ ఉందనుకోండి, బట్టలు ఉన్నాయనుకోండి, మనం క్లోత్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసి వాళ్ళు క్లోత్ బంద్ చేసి వాళ్ళకి మనం క్లోత్ అమ్మడము, వాళ్ళు మనకు వీట్ అమ్మడం చేసినట్టయితే 2 దేశాలకు లాభం జరుగుతుంది అనమాట. సో ఇట్లాంటి ట్రేడ్ రిలేషన్లు చూసుకున్నట్టయితే కొన్ని విషయాలు అంటే అది కూడా అగ్రికల్చర్ ప్రోడక్టే, మనది కూడా అగ్రికల్చర్ నుండి వచ్చిన అగ్రికల్చర్ బేస్డ్ ప్రోడక్ట్ క్లోత్ అనేది. సో ఇట్లాంటిది కొంచెము మనము కాటన్ ప్రొడక్షన్ అట్లాంటిది కొంచెం మనకు లాభదాయకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. $500 బిలియన్ కంప్రహెన్సివ్గా మనం చూసినట్టయితే తక్కువ ఇప్పుడు టొబాకో ప్రోడక్ట్స్ ఉన్నాయండి. టొబాకో రిలేటెడ్ ఇండస్ట్రీస్ కూడా అది అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది. సో అట్లా మనకు కొంతవరకు అంటే అబ్సల్యూట్ టర్మ్స్ లోపల మనకు ఎక్కువగా లాభం జరగకపోవచ్చు, కొంతవరకు చిన్న సన్నకారు రైతుల మీద కూడా మంచి ప్రభావం జరగడానికి ఆస్కారం ఉందండి. విన్నారు కదా, భారత్ అమెరికా డీల్ వల్ల ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి రైతులకి ఏ విధమైన నష్టం లేదు. కాబట్టి దీని గురించి మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే భారత్ నుంచి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఉత్పత్తుల వల్ల ఇక్కడ ఉండే భారతదేశంలో ఉండేటువంటి ఇండస్ట్రియల్ కానీ రైతులకు కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందువల్ల భారత ప్రభుత్వం దీనిపైన ఓపిక పట్టి చాలా మౌనంగా దీన్ని సాధించింది. నమస్కారం అండి. మా ప్రేక్షకులకి మీరు ఎన్నో విశేషాలు మాకు అందజేశారు, ఎన్నో సందేహాలు తీర్చారు. మళ్ళీ ఇంకొక కార్యక్రమంలో తప్పకుండా కలుద్దామండి. తప్పకుండా రాఘవ గారు. నమస్తే.